మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను సోమవారం రాత్రి సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. మహాశివరాత్రి జాతరకు దేశం నలుమూలల నుండి తరలివచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అఖిల్ యాదవ్ తెలిపారు. దేవాలయ పరిసర ప్రాంతాలను, దర్శన ప్రదేశాలు, ధర్మగుండం, శివార్చన జరుగు ప్రదేశం, వీఐపీ పార్కింగ్, జనరల్ పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. బారికేడ్స్లను ఏర్పాటు చేయాలని, భారీ సంఖ్యలో వచ్చే వాహనాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్, వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయడానికి తగు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ వెంట పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఆలయ ఈవో వినోద్, ఈఈ రాజేష్, డిఈ మైపాల్ రెడ్డి, ఏఈ రామ్ కిషన్ రావు, ఏఈఓలు శ్రవణ్ కుమార్, జి అశోక్ కుమార్, ఆలయ సిబ్బంది ఉన్నారు. 26th ఫిబ్రవరి మహాశివరాత్రి సందర్భంగా మనం టెంపుల్ అడ్మినిస్ట్రేషన్తో సహా పోలీస్ మనం మొత్తం ఏర్పాటు ఇక్కడ చేయడం జరిగింది. దాదాపు 1500 ఫోర్స్ మనం ఇక్కడ వాడుతున్నాము. క్రౌడ్ మేనేజ్మెంట్, క్యూ మేనేజ్మెంట్, ప్లస్ దొంగతనం, ప్లస్ ఈవ్ టీజింగ్ పైన మన సీ టీమ్ ఇలా రెగ్యులర్గా తిరుగుతారు. ఇది కాకుండా టెంపుల్ పార్కింగ్ కూడా పార్కింగ్ కాకుండా ట్రాఫిక్ కూడా మనం ఏర్పాటు మంచిగా చేశాము. భక్తులు కూడా కొంచెం ఓపికతో రావాలి. ఎండాకాలం స్టార్ట్ అయింది, ఎందుకంటే చాలా మంది జనాలు దాదాపు 2-3 లక్షల జనాలు ఒక రోజు విజిట్ చేస్తారు. మీరు కూడా కొంచెం ఓపికతో వస్తే 100% అందరికీ దర్శనం అవుతుంది. మన సైడ్ నుండి ప్లస్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుండి మనం 100% ఎఫర్ట్స్ పెడతాము. మీకు మంచిగా దర్శనం చేయించాలి, అట్లా మనం ఏర్పాటు చేస్తున్నాం.